ఏమైంది మరి ఇప్పుడు మళ్ళీ మీ మీదకి ఏదో బుల్డోజర్ వచ్చేటట్టే ఉందిగా? బుల్లెట్ వస్తే రానివ్వండి. అంతేనా? అంతే. మేమేమో ఎక్కడికి వెళ్తాం చెప్పండి. మీరు ఉండరు ఆదివారం మామూలుగా ఎప్పుడు అంటే ఈ మధ్యకాలం ఎట్లా జరుగుతుందంటే శనివారం ఉదయం 4:30 గంటల 5 గంటలకు ఫస్ట్ ఒక పెద్ద బెటాలియన్ పోలీసులు వస్తారు, ఇంట్లో నుంచి బయటకు తీసుకుపోతారు. 6:30కు బుల్డోజర్ వస్తుంది, 7:30 కూలగొడు స్టార్ట్ చేస్తుంది. ఏంది కదండి, మేము ఆక్యుపేషన్ ల్యాండ్ కాదు కదా. ఏంది దేనికోసం వచ్చింది మీకు నోటీసు? ఎందుకు వచ్చిందో మాకే తెలీదు. ఎందుకు వచ్చిందో మాకు నోటీసు కాదు, పేపర్ ఉంటుంది కదా మేడం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గవర్నమెంట్ ఏదైనా ఒక పెద్ద పని చేస్తూ పోతుందంటే ఇక్కడ నాకు ల్యాండ్ కావాలని చెప్పేసి ఒకటి ఉంటుంది. మీరు ఆ పేపర్ నోటీస్ చూసాం. ఏమని ఉంది దాంట్లో? దాంట్లో మా ల్యాండ్ అంతా కావాలని ఉంది. ఏముంది దాని ఏంది పర్పస్ ఏంది? గాంధీ సరోవర్ కావాలని. గాంధీ సరోవర్ కావాలంటే ఇప్పుడు ఆయన విగ్రహం పెడతాం కోసం మీ అందరి జీవితాలను నాశనం చేయాలి. మేము అందుకే కదా మీ ముందుకు వచ్చాము. ఒక గాంధీ స్టాచ్యూ పెట్టడం కోసము ఇంతమందిని ఇబ్బంది పెట్టడం అవసరమా అని మేము అడుగుతున్నాం గవర్నమెంట్ని. అవసరమా అని అడిగితే ఆయన సపోర్ట్ చేయడం ఏం చేద్దాం? మళ్ళీ చెయ్యకపోతే మేము ఎందుకు కోరుకుంటాం? మీకు ఇలాగ మేము ఫైట్ చేస్తాం. అవసరమైతే నార్మల్గా కోర్టు ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాం. రైట్ మేడం. ఓకే, మీ పేరేం పేరు? సరితారెడ్డి గారు. అయ్యో, మీ రెడ్డి గారే మరి మొత్తం మీకే నోటీసులు ఇస్తా ఉన్నాడు. ఏమండి ఇంతమంది ప్రాబ్లమ్స్ ఇంతమంది ఫేస్ చేస్తున్నారు కదా. ఆయన రెడ్డి అయితే ఏముంది, మంచి చేస్తే చాలు. మంచి చేయకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఎవరైనా ఊహించరా అసలు మా మీద పడతారని చెప్పి? లేదండి, ఊహించలేదు. మాకు తెలియదు ఇంత అంటే ఊహించని పని చేయడమే రేవంత్ రెడ్డి లక్షణం. ఉన్నది మాత్రం తీసుకుంటామన్నారు ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు. సడన్ గా అనేసరికి మాకు కూడా ప్రాబ్లమే కదా. ఎక్కడ వెళ్తాము, ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఇంతమంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి కదా, ప్రాబ్లమే కదా. అసలు ఎందుకంటే ఆ గాంధీ సరోవర్ ఎందుకు? ఎక్కడ మేడం మీ ప్రాపర్ ఎక్కడ మేడం? మామూలుగా మాది మీదకండి హైదరాబాద్ లోనే, మాదంతా ఇక్కడే. బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్ ఓన్లీ. రైట్ అండి. నేనంటే పర్టికులర్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక గాంధీ విగ్రహం కోసం అని చెప్పేసి ఒక 10-15 ఏళ్ళ నుంచి ఇక్కడ మీకు మమేకమై ఉంటారు, మీకు ఎన్నో మెమరీస్ ఉంటాయి ఇక్కడ. రేపు పొద్దున వచ్చి సడన్గా ఇక్కడ మీరు డిమాలిషన్ చేస్తానంటే మరి ఎట్లా, మరి ఏం చెప్తారు ఈ గవర్నమెంట్? అంటే మేమైతే చేయలేము. ఎందుకంటే మేము 13 years ఫస్ట్ మేమే వచ్చాం. ఏ బ్లాక్లో ఎవ్వరు లేరండి. ఫస్ట్ వచ్చింది మేమే, మా వారే చేయించారు. ఆ తర్వాత అందరూ వచ్చారు. మాకు ఆ మెమరీస్ చాలా ఉన్నాయి. అసలు వదిలిపెట్టామండి, మేమైతే వదిలిపెట్టాం. మాకు అదొకటే ఉంది అంతే. ఇంకా అంతేనా? మళ్ళీ ఎవరన్నా వచ్చి గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ లేకపోతే ఎవరన్నా హైదరాబాద్ కంప్లీట్ మై క్వశ్చన్, ఎవరన్నా గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ హైదరాబాద్ ఆఫీసర్స్ కానీ వచ్చి మీకు ఏమైనా డైరెక్ట్ నోటీసులు ఏమైనా ఇచ్చారా? ఒక్క నిమిషం సార్. అంటే డైరెక్ట్ ఇక్కడ మాకు పేపర్లో అది అన్ని పేపర్స్లో రాలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పేపర్స్లో రాలేదు. ఇంకొకటి యాజ్గా మామూలుగా లేడీస్ ఏంటంటే పేపర్ అంత ఇంట్రెస్ట్ చూడరు. ఒక కార్నర్ క్లాసిఫైడ్ ఒక కార్నర్లో ఒక చిన్న ప్రకటన ఇచ్చేసి ఈ 89-90 ఇవి ల్యాండ్ అక్వైజేషన్ ఫర్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అన్నారు. ఫస్ట్ 2 years బ్యాక్, 1.5 year బ్యాక్ హైడ్రా ఇది బఫర్ జోను, FTL. సో దాంట్లో ఫైనల్లీ మాది లేదు అన్నారు. అది ఓకే, అదేంటంటే తప్పదండి. ఎందుకంటే జనాలు కూడా దానివల్ల ఇబ్బంది పడతారు. నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళకి వేరే చూపించాలి, అది ప్రాబ్లం లేదు. అదే మేము కూడా ఓకే అనుకున్నాం. కానీ ఇదేంటంటే అదంతా తీసేసి ఫైనల్గా ఇది నాకు గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఎలా అయినా. ఇంకొకటి అండి, రేవంత్ రెడ్డి గారికి మా ఎంపీఆర్ మీద కన్ను ఎందుకు పడింది? ముందేమో హైడ్రా అన్నారు, దాంట్లో లేదన్నారు. సెకండ్ ఇప్పుడు ఏంది టోటల్గా ఇది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కి నాకు ల్యాండ్స్ కావాలి. ఇంకొకటి అండి, స్టేట్లో ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి. గాంధీ సరోవర్ పార్క్ కావాల్సింది మూసీలో ఉన్నటువంటి నీళ్ళు కావాలి, కానీ ఇదెందుకు అంటున్నా? ఇది అదే అంటున్నాను సార్. సార్ చెప్పలేమండి, అది లేదండి. ఒక నిమిషం ఉంది సార్. నేను కంపల్సరీ నేను చెప్తున్నది ఏంటంటే ఉంది, సంథింగ్ ఈజ్ దేర్ సార్. అది ఆయనకి తెలుసు. ఎంపీఆర్ ఏంటంటే 1 or 2 years బ్యాక్ ఎంపీఆర్ ప్రజాప్రతినిధులు మామూలుగా ఎలక్షన్ టైంలో వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అంటున్నారు. కేసు లేరు అంతే. నిజంగా చెప్పాలంటే వాళ్ళ బ్రదర్స్ అడిగారంట ఈ ప్లేస్ కావాలని. ఎవరో రేవంత్ రెడ్డి బ్రదర్స్ గిఫ్ట్ ఇస్తారో ఎలా ఇస్తారు, వాళ్ళకి కూడా కావాలి, మనీ రావాలి. వీళ్ళకి ఫండ్స్ లేవు యాక్చువల్ గా. కాంగ్రెస్ లో వరదలు ఎంపీఆర్ మునిగిపోలేదు, అక్కడ కూడా రాదు. వచ్చిన పైన మన హిమాయత్ సాగర్. మేడం ఇప్పుడు ఏమంటారు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు
రేపు నోటీసులు వచ్చింది, రేపు వచ్చేసి మేమైతే ఇవ్వదలుచుకోలేదండి, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదలుచుకోలేదు. బఫర్ జోన్ ఫస్ట్ 33 మీటర్స్ చెప్పారండి. 33 మీటర్స్ అంటే కరెక్ట్ గా మాకు కొలుచుకుంటే 33 మీటర్స్ ఫర్ ది ఫెన్సింగ్ దాకా ఉంది. ఓకే, వాళ్ళు పెంచారు అవతలకి, వాళ్ళు 50 మీటర్స్ చేశారు. మేము ఇక్కడ దాకా ఇవ్వడానికి మేము యాక్సెప్ట్ చేసాం. బికాజ్ ఎందుకంటే ప్రజలందరి కోసం మేము కూడా ఆలోచించాలి కదండి. అక్కడ ఊరు మునిగిపోతుందంటే ఇక్కడ ప్లేస్ పెంచాలి. సో మేము అది కూడా ఓకే మనం యాక్సెప్ట్ చేద్దామని బిల్డింగ్ వాళ్ళందరూ అనుకున్నాం. యాక్చువల్గా ఒకవేళ వాళ్ళు అడిగితే అలా ఇద్దామని అనుకున్నాం. అది ప్రజల కోసం. అది కాదు, ఆయన కావాల్సింది బిల్డింగ్ బిల్డింగ్ ఒకటే ఇస్తే సరిపోతుంది కాదండి. సుందరీకరణకి మీకు ఒక మాట, సుందరీకరణకి మా బిల్డింగ్ ఒక్కటే ఇస్తే సరిపోతుందా? మీకు పక్కన ఉన్న డిఫెన్స్ ల్యాండ్ అవసరం లేదా? డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వాలని మా ఒక్క ఏరియా సరిపోదు కదా మీకు. ఎలాగ బ్యూటిఫికేషన్ కోసం ఈ కాస్ట్ ఏరియా అయితే సరిపోదు, అవునా కాదా? బ్యూటిఫికేషన్ కోసం ఈవెన్ ఆర్మీ ల్యాండ్ కూడా కావాలి. వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఆర్మీ ల్యాండ్ ఇచ్చినట్టు ఎక్కడ అయితే ఏ పేపర్లోనూ రాలేదు. ఆయన 10 సార్లు వెళ్ళి ట్రై చేశారు, బట్ అదైతే వచ్చినట్టు ఎక్కడ రాలేదు. అది వస్తే అప్పుడు ఇది తీసుకుంటే అప్పుడు మేడం నేను ఒకటే అడుగుతా ఒకసారి ఇక్కడ అంటే ఆర్మీ వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు చెప్పండి. గవర్నమెంట్ గట్టిగా మీరు నుంచి మీ వాళ్ళని ఖచ్చితంగా, ఎందుకంటే లేదా ఇది వింటారు మీరు చెప్పాలి. మేమైతే ఇవ్వదలుచుకోలేదు, ఇక్కడే ఉంటాము. బుల్డోజర్ వస్తే దాని కింద ఉంటాం కానీ ఎట్టి పరిస్థితులైనా ఇచ్చేది లేదు. రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారండి. మా పిల్లల అబ్బాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అండి. ఆ టెన్షన్ పడమా ఈ టెన్షన్స్ పడమా? మరి ఎట్లా అంటారు? ఎప్పుడు తెలిసింది మీకు ఈ విషయం? వారం నుంచి మరీ ఎక్కువ సీరియస్ అయింది. అంతే ఏడాది ముందర బఫర్ జోన్ ఇది అని అన్నారు, అప్పుడు సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక వారం నుంచి చంపేస్తున్నారు మమ్మల్ని. అసలు అంటే వస్తున్నారు, ఎవరైనా వచ్చి అడుగుతున్నారు? రాలేదు, పేపర్ లో వస్తుంది. ఆర్డీఓ ఆఫీస్ వస్తారు. అంటే ఇప్పుడు మాకేముంటుందండి, ప్రతి బోలెడ్ ప్లేస్లు ఉన్నాయి. బయట కొంచెం ప్లేస్ లో గాంధీ స్టాచ్యూ వచ్చేస్తుంది. ఆయన ఉన్న స్టాండింగ్ అక్కర్లేదు, మొత్తం బిల్డింగ్ అక్కర్లేదు దానికి. ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. పేపర్లో నోటీస్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఆర్డీఓ గారేమో 2 days బ్యాక్ కాల్ చేశారట మా మెంబర్స్కి, ఈసీ మెంబర్స్కి. ఆర్డీఓ గారు వచ్చాయని చెప్పారు మాకు. కానీ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఇలా ల్యాండ్ అక్వైజేషన్ అని పేపర్లో చిన్న ప్రకటన ఇచ్చి తర్వాత ఆర్డీఓ గారు 60 daysలో మీ ఒపీనియన్ చెప్పండి లేకపోతే ఇది అంటున్నా. కానీ ఇప్పటికి కూడా అసలు ఎంపీఆర్లో ఉండే జనాలు ఎలాంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళ, లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇది చిన్న ఊరండి, 450 ఫ్యామిలీస్ అంటే ఒక ఊరు. వీళ్ళు ఎలా బతుకుతున్నారు? మినిమం ఇప్పటికి కూడా ఒక ప్రజాప్రతినిధి వచ్చి మేము ఇలా ఇచ్చాము ప్రకటన, అది ఓకే, మేము దాని గురించి ఎంక్వైరీ వస్తారు మేడం. మీకు ఇక్కడ ఎమ్మెల్యే ఒకసారి అక్కడ ఆయన ప్రకాష్ గౌడ్ అని ఉంటాడు, ఆయన కాడికి వెళ్ళిరా? అసలు ప్రకాష్ గౌడ్ వీళ్ళందరి దగ్గర అప్పుడంటే ఇలా వచ్చింది ప్రాబ్లము, ఇదన్నీ బఫర్ జోన్ FTL అంటేనే వెళ్తే కూడా మీ వరకు కాదు, వాళ్ళు అంత కొలుసుకొని అక్కడ రాయి వేసి వెళ్ళారు. అంటే మా కాంపౌండ్ వాళ్ళు అవతలనే మార్క్ చేసి వెళ్ళారు. సో మాకు ప్రాబ్లం లేదు. హైదరాబాద్ మొత్తం మునిగిపోయిందండి. మునిగిపోయినా సరే మాకు ఒక్క చుక్క కూడా నీరు ఇక్కడ ఆగదండి. ఒక్క చుక్క కూడా మాకు ఆగదండి. మేము ఎంతో లక్కీ, ఇంత కష్టపడి కొనుక్కున్నందుకు మనకు ఎటువంటి సమస్యలు లేవని హాయిగా అందరం ఉన్నాం. ఉన్న టైంకి వీళ్ళు వచ్చి తీసుకోండి. ప్రజా పరిపాలన అంటే మమ్మల్ని రక్షించాలి కదా, అది కాకుండా మమ్మల్ని బయటకు పంపించేస్తారంటే ప్రజా పరిపాలన ఎలాగైందండి? ఇది ఏదో ఉందండి, వాళ్ళకి స్వప్రయోజనాల కోసం వాళ్ళు ఏదో చేస్తున్నారు అని మాకు గట్టిగా అనిపిస్తుందండి. వాళ్ళ కోసం అది వాళ్ళు ఏదో చెయ్యాలి స్వప్రయోజనాలు. ఈ జాగాలని ఇప్పుడు 6 ఎకరాల జాగాలని వాళ్ళు ఏదో కడతారు, వాళ్ళ తరతరాలు కోసం బెనిఫిట్ కోసమే ఇది ఆలోచన. లేకుంటే ఎంతమందిని బాధపడిని అని వాళ్ళు పట్టించుకోవట్లేదు. బ్యాక్ ఇది అడవి, ఇప్పుడు ప్రైమ్ లొకేషన్ లోకి వచ్చింది. అది లొకేషన్ లోకి వచ్చింది, ముఖ్యమంత్రి కంట పడ్డది. అంతకుముందు అడవిలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు సార్. కాదు, అడవిలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. మాకు నీళ్లు రావాలన్నా కానీ మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. మంజీరా వాటర్ రావాలన్నా కానీ చాలా ఫేస్ చేసాం. అప్పుడు మూసి పొల్యూషన్ ఎక్కువ కంపేర్ టు ఇప్పుడున్న దానికి అంటున్నారు, కానీ అప్పుడే ఎక్కువ స్మెల్ వచ్చేది. అప్పుడే పొల్యూషన్ ఎక్కువ ఉండేది, ఆ వాసనలు వచ్చేవి. అయినా మేము తీసుకున్నాం, ఎందుకంటే అందరం మిడిల్ క్లాస్ వాళ్ళము, లోన్ పెట్టుకుని ఇక్కడైతే మేము కొనుక్కోగలము. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 15 years అయిందో మొత్తం డెవలప్ అయిపోయి ఇది ఒక ప్రైమ్ లొకేషన్ అయింది. నియర్ టు హైటెక్ సిటీ ఏదైనా కానీ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి అన్నిటికీ కూడా ఇది మెయిన్ పాయింట్ అయింది. ఇది ఎవరు ఆలోచన ఏమో కానీ ఇప్పుడు మా దాన్ని తీసుకొని
మేము మీ మీద పడుతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదలుచుకోలేదు. ఇది మా కష్టార్జితం. వాళ్ళు మీరు అంటున్నట్టు బుల్డోజర్ తీసుకొస్తారా, తీసుకురాని అండి, మా మీద తీసుకెళ్ళిపోమనండి. మాకు అంతా అయిపోయినాక ఈ ప్రాణం మాకెందుకు, ఇంకెందుకండి, ఏం చెయ్యాలి మేము, తీసుకెళ్ళిపోమనండి. మొత్తానికైతే ఇవ్వరు. ఇవ్వరు, ఎట్టి పరిస్థితుల్లో ధర్నా చేయాలనుకుంటున్నాం. ఇవ్వము సార్, ఇవ్వము, ధర్నా చేస్తాం. అంత అవసరం సారీ ఇవ్వలేం. ఇవ్వము. ఏం చేసినా ఇవ్వము. మేము ఇవ్వమండి. టోటల్గా రైట్. మీరేమన్నా గవర్నమెంట్ చెప్పదలుచుకుంటే చెప్పండి, అందరూ చెప్పండి. ఆడపడుచులు, తెలంగాణ ఆడపడుచులు ఇబ్బంది పెట్టము అంటున్నారు. ఇప్పుడు ఆడపడుచులనే ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే మరి మీ మీద ఎందుకు కోపం? మా మీద కోపం కాదు, అది తెలియాలి కదా ఎందుకు కోపము. ఇప్పుడు ఓట్ల కోసం చెప్పారు, మేము ఎందుకు నమ్మాము, కోపం అనేది ఆ ఓట్లేసాము. ప్రజాప్రతినిధులు ఎవరైనా ఒకరైనా వచ్చి అడిగితే అప్పుడు మేము అడుగుతాం మా మీద ఎందుకు కోపం వస్తుంది అని. అది కూడా లేదు కదా. ఎవరు రాలే కదండి ప్రస్తుతానికి. ప్రజెంట్ ఎవరు రాలేదు, మీడియానే ఫస్ట్ వచ్చింది. మాకు ఎలా తెలిసింది? ఇబ్బంది పెడుతున్నారు, తెలంగాణ ఆడబిడ్డల్లో ఇబ్బంది పెడుతున్నారు. అదేనమ్మా మీకు ఫ్రీ బస్సు గీ బస్ ఇస్తే ఫ్రీ బస్ ఇస్తే ఏం చేస్తారు? ఫ్రీ బస్ ఎందుకండి? మేము ఎప్పుడైనా పోతున్నామా? ఏమైనా చేస్తున్నామా? అవసరమే లేదు ఫ్రీ బస్. మాకు అవసరం ఇల్లే. ఫ్రీ బస్ ఇచ్చారు, ఎంతవరకు లేకపోతే మేము టికెట్ ఒక్క నిమిషం, ఫ్రీ బస్ ఇచ్చారండి ఎవరు ఉపయోగం కోసం అండి? జెంట్స్ కోసం డబల్ టికెట్ చేశారు. కనీసం డబల్ టికెట్ కట్టి కూడా జెంట్స్ బస్సులో కూర్చోడానికి ప్లేస్ ఉండదు. ఎవరికి ప్రయోజనం అండి ఇది? బాధలు కాదులే కానీ రైట్. ఎండ్ ఆఫ్ ద డే ఇయర్ రైట్ మేడం, థ్యాంక్ యూ.